హలో నేను సిఎస్ రావు. హైదరాబాద్లో ఫార్మా దిగ్గజాలంటే హెటిరో, అరవిందో, ఎంఎస్ఎస్ ఇలాంటివన్నీ కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. మరి ఈ కంపెనీలు హఠాత్తుగా రియల్ ఎస్టేట్ వైపు మళ్ళాయి. దానికి కారణం ఏంటి? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఆ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. గతంలో మనం సత్యం కంప్యూటర్స్ మైటాస్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి సత్యం కంప్యూటర్స్ నిధుల్ని మైటాస్లోకి కన్స్ట్రక్షన్ కంపెనీ మైటాస్ అనే దానికి డైవర్ట్ చేసి ఏ విధంగా ఆ సత్యం కంప్యూటర్స్ దెబ్బతిందో, నష్టాలు పాలైందో మనం అందరం గుర్తు చేసుకోవచ్చు. 2009లో ఈ ఎపిసోడ్ జరిగింది. మరి ఇప్పుడు ఫార్మా కంపెనీలు, దిగ్గజ కంపెనీలు అరవిందో కానీ, హెటరో కానీ, తర్వాత ఇతర ఫార్మా కంపెనీలు ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి పెట్టుబడులు భారీగా తరలిస్తూ ఉన్నాయి. తరలించడంతో పాటు హైరేజెస్ బిల్డింగ్ని, విల్లాలని, ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి సౌకర్యాలతోటి నిర్మించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి. మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ అంత లాభదాయకంగా ఉందా ఫార్మా కన్నా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. హైదరాబాద్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ చేసేటువంటి కంపెనీలు ప్రస్తుతం దాదాపుగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి అనేది రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే గత ఏడాది కంటే 40% కొనుగోళ్లు తగ్గిపోయాయి రియల్ ఎస్టేట్ రంగంలో అనేది తాజాగా అనేక సర్వే సంస్థలు వెల్లడించినటువంటి సారాంశం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫార్మాలో దిగ్గజాలుగా ఎదిగినటువంటి సోకాల్డ్ కంపెనీలు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో దెబ్బతినపోతున్నాయా? రియల్ ఎస్టేట్కు ఎంటర్ అయ్యి చేతులు కాల్చుకోబోతున్నాయా? లేదంటే ఫార్మా కంటే బెటర్ రియల్ ఎస్టేట్ రంగం అని వచ్చాయా అనేటువంటి ఒక చర్చ బాగా విస్తృతంగా అటు ఫార్మా రంగంలో, ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా మళ్ళీ ఈ ఫార్మా కంపెనీలు రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత సాంప్రదాయంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి కంపెనీలు కొంత వెనకబడ్డాయి. ఎందుకంటే ఈ వచ్చిన తర్వాత ప్రభుత్వంతో లైజనింగ్ చేసుకొని హైరేజెస్ బిల్డింగ్ని, హైరేజెస్ వెంచర్స్ని వేయటం మొదలుపెట్టాయి. కాకపోతే ఈ హైరేజెస్ వెంచర్స్లో కొనుగోలు చేయడానికి ఇప్పుడు వినియోగదారులు జంకుతున్నారు. కారణం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి భూకంపాలు. ఈ భూకంపాలు కారణంగా బిల్డింగ్స్ ఊగిపోయాయి. వాటిని చూసినటువంటి వాళ్ళు ఈ హైరేజెస్ వెంచర్స్లో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపట్లేదు. పైగా హై రేట్లతోటి దాదాపు 7 కోట్లు, మినిమం 5 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఈ హైరేజెస్ వెంచర్స్లో ఉన్నటువంటి ఖరీదు, ఫ్లాట్ల ఖరీదు. సో కాబట్టి అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో అసలు ఈ రంగంలోకి ఎంటర్ అవుతున్నారు ఫార్మా కంపెనీలు? వాస్తవంగా ఇప్పుడు రెసిప్రోకల్ ట్యాక్స్ కారణంగా ఫార్మా రంగం అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇటీవల వరకు జరిగినటువంటి చర్చ. కాకపోతే అమెరికాకి మన ఫార్మా ఉత్పత్తులు కనుక వెళ్ళకపోతే అక్కడ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అందుకే ఫార్మాని ప్రత్యేకంగా ట్రంప్ గుర్తించారు. ఇంపోర్ట్ డ్యూటీస్ని దాని మీద గతంలో మాదిరిగా ఉంచేలాగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అంటే కనీసం 10%, మ్యాక్సిమం మనకి 26% వరకు విధించారు. కాకపోతే దానికి హాలిడే 90 రోజులు ప్రకటించారు. కాబట్టి దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద చర్చ అయితే జరుగుతుంది. కాకపోతే ట్రంప్ ఎప్పుడైతే రెసిప్రోకల్ ట్యాక్స్ని ప్రకటించారో ఆ రోజు నుంచి ఫార్మా షేర్లు పడిపోతూ వస్తున్నాయి. దారుణంగా పడిపోయేటువంటి పరిస్థితి. సో మరి రియల్ ఎస్టేట్ దానికి అనుగుణంగా పడిపోతుంది. ప్రధానమైనటువంటి రంగాలు ఆర్థిక వ్యవస్థకి 1 ఐటీ, 2 రియల్ ఎస్టేటు, 3 ఫార్మా. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ 3 రంగాల్లో ఇప్పుడు అనిశ్చితమైనటువంటి వాతావరణం నెలకొంది. ఐటీ రంగం డోల్ డ్రమ్స్లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయిన తర్వాత దాని యొక్క ఎండింగ్ లేదంటే దాని యొక్క రూపాంతరం ఏ విధంగా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటికే గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, అమెజాన్ కానీ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలు లే ఆఫ్స్ని ప్రకటిస్తూ ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా లే ఆఫ్ని ప్రకటించిందని చెప్పి వస్తున్నటువంటి న్యూస్. కాకపోతే ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు, మిడ్ లెవెల్ మిడ్ లెవెల్ వాళ్ళని లే ఆఫ్స్ తోటి బయటికి పంపించేటువంటి ప్రయత్నం మల్టీనేషనల్ కంపెనీలు చేస్తూ ఉన్నాయి అనేది ఐటీ రంగం నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరి ఫార్మా రంగం పరిస్థితి ఏంటంటే, ఫార్మా రంగం ప్రస్తుతానికి ట్రంప్ ఎఫెక్ట్ తోటి ఉంది, ఆ కంపెనీల యొక్క షేర్లు పడిపోతున్నాయి అనేది. ఇక మరొక ప్రధానమైనటువంటి రంగం రియల్ ఎస్టేట్. ఐటీ రంగం మీద ప్రధానంగా రియల్ ఎస్టేట్ ఆధారపడి ఉంది. ఐటీ రంగం యొక్క పరిస్థితి బాగుంటే రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది. మరి రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగుందా అని అంటే, ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సర్వేలు ఏంటంటే 40% పడిపోయింది రియల్ ఎస్టేట్ కొనుగోలు పడిపోయినాయి, లావాదేవీలు పడిపోయినాయి అని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కనుక చూస్తే ఫార్మా దిగ్గజాలు రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యి ఏం సాధించాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. మరి ఆ కంపెనీల పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. సో మనకి హైదరాబాద్ బేస్గా చేసుకుని ఫార్మా కంపెనీలు రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంటర్ అయినటువంటివి ఏంటి అనేది నేను ఒక న్యూస్ చదివి మీకు వినిపిస్తాను. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఫార్మా రంగంలో మంచి వృద్ధి నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ సాధించిన కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి. అయితే ఆయా కంపెనీలు ఫార్మా రంగంలో మరింత అభివృద్ధి చెందడంపై కాకుండా రియల్ ఎస్టేట్పై ఆశలు పెంచుకున్నాయి. పెద్ద ఎత్తున భూములు కొని వ్యాపారాలు చేస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు కట్టి లగ్జరీ అపార్ట్మెంట్లు నిర్మించి ఐటీ టవర్లు కట్టేస్తున్నాయి. అసలు ఫార్మా రియల్ ఎస్టేట్కు సంబంధం లేకపోయినా ఈ బడా కంపెనీలు మాత్రం తగ్గట్లేదు. ఏవేంటి? నియోపోలిస్లో ఎంఎస్ఎన్ భారీ ప్రాజెక్టు. ఎంఎస్ఎన్ ఫార్మా హైదరాబాద్లోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీ కొత్తగా పేపర్లలో పూర్తి ప్రకటనలతో రియల్ ఎస్టేట్ సామ్రాజ్య విస్తరణను ప్రకటించింది. నియోపోలిస్లో బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నట్లుగా పేపర్ ప్రకటించింది. అది ఆల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లు. ఔరో రియాలిటీగా మారిన అరబిందో రియాలిటీ. అరబిందో ఫార్మా కూడా ఇటీవల రియల్ ఎస్టేట్లోకి అడుగుపెట్టింది. అరబిందో రియాలిటీ పేరుతో లగ్జరీ అపార్ట్మెంట్లు, ఐటీ టవర్లు నిర్మిస్తుంది. అయితే అరబిందో పేరు వాడడం, అరబిందో వారసుడు శరత్చంద్రారెడ్డి కేసుల్లో ఇరుక్కోవడంతో వాటాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో అరబిందో రియాలిటీ పేరును ఔరో రియాలిటీ అని మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సేమ్ సత్యం లాగానే, సత్యం కూడా మైటాస్ అని పెట్టింది. సత్యం అనే దాన్ని రివర్స్ చేసి, అంటే ఆ పేరుని రివర్స్ చేస్తే మైటాస్ అని వస్తుంది, పెట్టి ఫండ్స్ని డైవర్ట్ చేసి ఏ విధంగా అయింది అనేది 2009 చరిత్ర మనకు తెలుసు. ఇప్పుడు అరబిందో కూడా అది చేస్తుంది. హెట్రో కూడా తక్కువేం తెలియలేదు. ఇక మరో ఫార్మా దిగ్గజం హెట్రో తక్కువేం తెలియలేదు. మాదాపూర్లో అతిపెద్ద ఐటీ టవర్స్ కట్టి అంతర్జాతీయ కంపెనీల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు అద్దెకి ఇస్తున్నారు. ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తెరపైకి రాలేదు. ఇది ఫార్మా రంగం ఇప్పుడు రియల్ ఎస్టేట్ దాని మీద దృష్టి పెట్టింది. మరి వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కోసం దృష్టి పెట్టారా, లేదంటే ఫార్మా కంటే మరింత లాభాలని రియల్ ఎస్టేట్ రంగంలో సాధించవచ్చు అని చెప్పి వాళ్ళు ఎంటర్ అయ్యారా? వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగలేదు కాబట్టి మరి ఆ కంపెనీల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో దీని మీద మీ కామెంట్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.